పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీ నందు పొదిలి మహేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మంచానికి పరిమితమై కుటుంబం ఆర్థిక ఇబ్బందిలో ఉందని ఆయన భార్య కవిత నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని రితేష్ రెడ్డి గారు రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ మరియు పోరుమామిళ్ల మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కలవకూరి రమణ నాయుడుకి సమస్యను చూడమని చెప్పడంతో రితేష్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు పొదిలి మహేష్ కుటుంబాన్ని సందర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ నాయిబ్ కరీముల్లా, కేశవ, అన్వర్ భాషా, బండి ఓబులేసు, శివకుమార్, గణేష్, నాగేంద్ర, నారాయణ, చెప్పలి సుధాకర్, నాగరాజు, పొదిలి సురేష్, కిరణ్, అరుణ్, శ్రీను, కొండయ్య, అజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నీకు సదరన్ సర్టిఫికేట్ ఉందా? ఎంత పర్సెంట్ ఇచ్చారు? సుధాకర్ ఎందుకు పూర్తి బెడ్డెడ్ కదా? ఎప్పుడు అంటే ఎన్నం తిరిగిపోయినాక మరి ఇప్పుడు సదరన్ అప్లై చేయాలా? చేర్పించాము చేద్దాం అంటే మనకి ఇప్పటి వరకు మన దృష్టికి తీసుకురాలి. వాస్తవానికి నేను ఏదో సంతోషం తెలిసింది. వ్యాపారానికి పోయేదేం లేదమ్మా. సరే 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 పడక దెబ్బ పడి జ్వరం వేస్తా అయ్యి ఆయింట్మెంట్ తెప్పించుకో. కాదమ్మా హాస్పిటల్ తీసుకెళ్ళి భాషన్న కన్నా చెప్పి వచ్చి ఏదన్నా పుణ్యం అంటారు సార్. హాస్పిటల్ తీసుకెళ్ళి అదే బాగా కోసం వచ్చింది. అంతలే పిలిచా మనోడు మీకు సహాయం చేయమని రితేష్ రెడ్డి సార్ చెప్పినారు. ఈ పెన్షన్ విషయం కూడా తీసుకెళ్తాం ఆయన దృష్టికి. సరేనా? అలాగే సదరన్ సర్టిఫికేట్ అప్లై చేపిస్తారు. ఈ టైంలో ధైర్యంగా ఉండి గాయాలు ఉన్నాయి కదా, హాస్పిటల్కి వెళ్ళి చూపించాలని చూపించాలి. చెప్పుకోవచ్చు భాష ఇంజక్షన్. ఈరోజు మన రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీ ఎస్టీ హాస్టల్ పక్కన ఉన్నటువంటి పొదిలి మహేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి అతనికి బ్యాక్ బోన్ డ్యామేజ్ అయింది. అతను కనీసం వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా కూర్చోలేడు. అలాంటి పరిస్థితుల్లో మంచానికే పరిమితమైనాడు. అందులో వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయం ఆ కుటుంబం సభ్యులు వాళ్ళ భార్య రితేష్ రెడ్డి గారి దృష్టికి మన బద్వేల్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన నాకు ఆ విషయం చెప్పడం వెంటనే ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి రోజు నిత్యావసర సరుకులు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అతనికి ఇప్పటి వరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఒక 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది అతనికి. ఒకసారి యాక్సిడెంట్ లో ఆ కాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు డాక్టర్లు 40% ఇచ్చారట ఈ సదరన్ సర్టిఫికేట్ లో. సో ఇతనికి తర్వాత యాక్సిడెంట్ వల్ల బ్యాక్ బోన్ డ్యామేజ్ అయింది. సో అతను మంచానికే పరిమితమైనాడు. ఈ విషయం రితేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన పెన్షన్ వచ్చే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనం దగ్గర నుంచి చూసుకో, అతను వెళ్ళలేడు కదా. ఏమైంది? ఏమంటారు దానికి? అంటే పిల్లలు అట్లయితే ఎవరు చూసుకుంటారు? నువ్వు చూసుకోవాలి. భర్త మేనమామ 2 అన్ని చెప్తుండవు. అది విషయం. పెన్షన్ వస్తే నెలకు 15,000 వస్తుంది. 15,000 ఓకేనా? అది నేను మాట్లాడి
చేపిస్తా సదరన్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది తక్కువ వేశారంట పర్సెంటేజ్. మంచానికి పరిమితం కదా. ఆ? ఈ గాయం చూసుకో ఫస్ట్. అది మానిపోతారు చూసుకొని అవి మారుతాయి సార్. చికెన్ అవి పెట్టమంటారా? లేదు. అవి పెట్టినప్పుడు అవి అవసరం. ఇప్పుడు నువ్వు అది మానేంత వరకు సైలెంట్ గా ఉండు. బీడీలు కావాలంటాడు, చికెన్ మటన్ పెట్టమంటారు. అవి పెట్టినప్పుడు అవి వస్తాయి సార్. ఓకే. మానిపోయేటట్టు పత్యం ఉండాలి నాయన. అవి ఉండవు. అవి మానిపోయేంత వరకు నువ్వేం ఇప్పుడు కూడా తినకూడదు. చికెన్ తప్ప పెట్టమంటారు. వద్దు 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 సరేనా? సంగటి చేసుకొని కారం సంగటి తినాలి. మానిపోయేదంట తప్పులే. మానిపోతే మళ్ళా నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి అవి పెద్ద అయితే ఇక నువ్వేం చేయలేవు మళ్ళా. సరేనా? నువ్వు కూడా చూపించుకో హాస్పిటల్కి. చూపించుకోండి సార్. పెద్దగా అది మీరు తగ్గడం లేదంటే ఎట్లా మరి నీకు? సరేలే సరే. సరే మీకు నేను నెల నెల బియ్యం నేను ఏర్పాటు చేస్తాను. అట్లే ఇబ్బంది లేదు. సరేనా? నువ్వు దగ్గర నుంచి చూసుకోవాలి పని మరి. ఓకే? అది కూడా మనం చూద్దాము. నేను ఆలోచించి తీసుకొని పెన్షన్ కూడా పెన్షన్ ఆయన సాయం చేస్తాడు. బాగా చూసుకో. నువ్వు కూడా చికెన్ మటన్ కాకుండా ఆవిడ చెప్పినట్టు వినాలి. నువ్వు చూడు, నువ్వు ప్రమాదవశాత్తు జరిగింది. ఆ పిల్లల్ని ఆమె సాగాలి. ఇప్పుడు 3 పిల్లలు నిన్ను చూసుకో. ఆమె చెప్పినట్టు వినాలి. నువ్వు గాయాలు ఉన్నప్పుడు చికెన్ తింటానంటే ఎట్లా చెప్పు? ఓకేనా? జాగ్రత్త మరి అయితే. సరే అమ్మా, నువ్వు వెళ్ళి చూసుకో. నేను బియ్యం పంపిస్తా. నువ్వు గుర్తించి ఆయన సాక్కోవాలి. అది మెయిన్. నువ్వు కష్టపడి ఫలితం దొరుకుతుంది. నువ్వు కష్టపడి ఫలితం దొరుకుతుందమ్మా. ఇంత నీకు కాలు పోతే 40% ఇచ్చారు. ఇది ఎంత మళ్ళీ అప్లై చేసిండాలి. మళ్ళీ అప్లై చేసిండమ్మా ఏమన్నా? లేదు లేదు అది పోవడానికి ఏదో చూసుకుంటే మళ్ళీ ఇద్దాం. ఎట్లా ఆటోలో తీసుకుపోవాలి అది నేనే చూస్తా. సర్టిఫికేట్ ఇస్తే పాపం వస్తువు స్వామి ఆ సాయం చేద్దాం. నువ్వు చెప్పిన మాట వినాలి మరి. అది అట్లా కాదు. ఆమె ఇబ్బంది పెట్టకూడదు. ఆమె చెప్పినట్టు వినాలను. ఆమె చెప్పినట్టు సత్యం ఉండి మానుకో. మళ్ళీ నువ్వు బతికినానికి అన్ని దేవుడు నువ్వు ఏం చిన్నప్పుడు అవుతాయి సార్. అసలు మళ్ళీ వచ్చి అంతే. నువ్వు తినద్దు. ఒకవేళ బలవంతం పెట్టి మన వాళ్ళు ఎవరికైనా చెప్పు. వాళ్ళు అరుస్తారు. చెప్పు పక్క వాళ్ళకు చెప్పు అమ్మా. తినచ్చు సార్. తోటాకు గుట్టించి ఏం కాదు. నువ్వు కొనుక్కోలేవు.